నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వివిధ రూపాల్లో నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా పొందుతుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారిని తులసీ దళములతో పూజించి వడపప్పు పానకమును నివేదన చేయండి. వృషభ రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కొన్ని ఆలస్యం అయినప్పటికీ ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం మేలు చేస్తుంది. కొన్ని విషయాల్లో తొందరపడకుండా ఆచితూచి పనులు చేపట్టండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి క్షీరాభిషేకము నిర్వహించండి. మిథున రాశి వారు నూతన ప్రయత్నాల్లో విజయాలు సాధించుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే ఉద్యోగ విషయాల్లో స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నెమ్మదిగా వాటిని అధిగమిస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మరకత గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి యొక్క కవచమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు సంఘంలో మంచి ఆదరాభిమానాలు పెరుగుతుంటాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామి తరఫున బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామచంద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ రామచంద్ర స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. సింహరాశి వాళ్లకు కీలక నిర్ణయాలు కలిసి వస్తుంటాయి. స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కొన్ని జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క సహకారం మేలు చేస్తుంది. వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి రామాయణమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. నూతనమైనటువంటి విధానాలను అవలంబిస్తూ వ్యాపారంలో లాభాలు పొందుతుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరిగినప్పుడు కొన్ని రకాల ఒత్తిళ్లకు కూడా లోనవుతుంటుంటారు. వ్యాపారంలో సాధారణ లాభాలుంటుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు నూతన కార్యక్రమాలు అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి వివాదాలకు కార్యక్రమాలకు దూరంగా ఉండండి. విందు వినోదాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించండి. ధనుసు రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి ప్రస్తావన ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో దూర ప్రాంతాల నుండి కొన్ని వార్తలను కూడా అందుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని యొక్క పాదుకా పూజను నిర్వహించండి. మకర రాశి వారు
గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి ప్రారంభించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వినోదపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. కుంభరాశి వారు తాము చేపట్టిన పనులు కొన్ని ఆలస్యంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. దీర్ఘకాలికంగా పెరిగినటువంటి అప్పులను చూసి బాధపడుతూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేస్తుంటారు. ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ రామాంజనేయ స్వామివారి యొక్క స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి విద్యా ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. అలాగే బంధువులను కలుసుకుంటారు. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.